119వ కీర్తన 4వ పద్యం, దాలెత్ 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. ప్రభువా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, భక్తుడు పాట పాడుతున్నాడు, భక్తుడు పద్యం చెప్తూ ఉన్నాడు. ఏమని? నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది, అనగా చావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నా పని అయిపోయింది, నాకు హోప్ లేదు, నాకు నిరీక్షణ లేదు, ఇంకా నాకు మార్గం లేదు, సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ నాకు నమ్మకం ఉంది ప్రభువా, అది నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందని నాకు తెలుసు. నీ వాక్యం నాకు ఊపిరిస్తుంది, మరలా ఊపిరి పోస్తుంది. అది నీ వాక్యమే. 25వ వచనం మొదటి వచనంలో, కనుక ప్రభువా నీ వాక్యము చేత నన్ను బ్రతికించాలి. మనం చూస్తూ ఉంటాం 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది ప్రభువా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది, అనగా ఎప్పుడెప్పుడు గోతికి దగ్గరగా ఉన్నాను, శ్మశానానికి దగ్గరగా ఉన్నాను, సమాధిలోకి దిగిపోవడానికి దగ్గరగా ఉన్నాను. నన్ను పట్టించుకునేవారు లేరు. ఈరోజు నా భగవంతుడు చెప్తాడు, ఒకవేళ నీకు ఆన్సర్ రావడానికి ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను మంటిని హత్తుకొనిచున్నది నా ప్రాణం, నా పని అయిపోయింది. భగవంతుడు అంటాడు ఈరోజున, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని అన్న 50వ వచనంలో. నా బాధలో ఇదే అనగా వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు 25వ వచనంలో. 50వ వచనంలో ఆన్సర్ పొందుతూ ఉన్నాడు. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము. 26వ వచనం, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. ఏమన్నాడమ్మా? నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితి, నీ కట్టడలను నాకు బోధించు ప్రభువా. నా చర్య అంతయు అనగా ఒక రోజుని రబ్షాకి ఒక ఉత్తరం రాస్తాడు హిజ్కియాకి. క్షమించండి, రాజు ఉత్తరం రాస్తాడు, రబ్షాకే పట్టుకొచ్చి చదివిస్తాడు. అప్పుడు హిజ్కియా ఆ ఉత్తరాన్ని చేతిలో తీసుకుని, మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మాటలుంటాయి. ఆ ఉత్తరం తీసుకెళ్తాడు, యెహోవా మందిరములు ఓపెన్ చేస్తాడు, పరుస్తాడు. పరచడం అంటే అలాగా మడతలన్నీ తీసేసి ఆ ఉత్తరాన్ని, ఇప్పుడు ఉత్తరాలు చిన్న ఉత్తరాలు ఉండి, అప్పుడు కాగితాల మీద కాదు, బట్ట మీద లేదా చర్మపు ఉత్తరాలు, చర్మపు కాగితం, దాన్ని విప్పి పరిచి భగవంతుని సన్నిధిలో గోజాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. మనుషులకి మన బాధలు చెప్తే వెటకారం చేస్తారమ్మా. విన్నప్పుడు బాగానే వింటారు, తర్వాత అంటే బాగా తెలుసు అనుకోండి మనకి వ్యక్తి, ఎప్పుడన్నా ఒక డాంబిక మాట మాట్లాడతాడు, నాకే లోటు లేదు,
ఆమె హ్యాపీ అన్నాడనుకో, ఆ మాట వరకు గుర్తుపెట్టుకోండి. నువ్వు అన్నావు కదా రోజుని, నాకు బాధలే ఉండవని, నాకు కష్టాలే రావని, మరి ఇప్పుడేంటి ఈ బాధ ఏంటి అంటారు. అందుకే మనుషులకి మన బాధ చెప్పకూడదు, మన బాధ్యత చెప్పకూడదు. కానీ విశ్వాసులకు చెప్పొచ్చు, ఎందుకంటే వారు దేవుని కుమారులు. నిజంగా మనసు పెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది రొట్టెలో పాలు పొందేవారు ఇంకా పైనున్న వాటినే వెతికేవారు, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకున్నవారు, వారు లోకంతో సెపరేట్ చేయబడ్డవారు. కనుక మనం వారితో నిర్భయంగా చెప్పొచ్చు అన్న ఉద్దేశం. వినువారు చెప్పేవాడిని నేను ఆలోచించుకోవాలి, ఎంత నమ్మకత్వంగా ఉన్నాను. అనగా ఎవరైనా బలహీనత చెప్పారనుకో, ఆ బలహీనత నీకు ఇష్టమైతే దేవునికి చెప్పు. మనుషులకి మరలా ఆ బలహీనతని, ఇతరుల బలహీనతని చెప్పద్దు, ఇతరుల బాధని బయట వాళ్ళకి చెప్పద్దు. నిజంగా ఎవరైనా ప్రార్థన సహాయం కోరుతున్నారనుకోండి, నీ మనసులో పెట్టుకో, ప్రార్థన చేయి, లేదా ప్రార్థన చేయమని చెప్పు. ఎగతాళి చేయడానికి, అది బలహీనతనిగా తన్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు మనం వాడుకోకూడదు. అందుకే మన చర్య, మన యొక్క పరిస్థితులు ఆయనకి చెప్పుకోవాలి. మీరు చూడండి, దావీదు ఏదున్నా భగవంతుడికి చెప్పుకునేవాడు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఉదయం లేచిన వెంటనే డ్యూటీకి వెళ్తున్నాను ప్రభువా, నువ్వు నాతో రా. ఫలానా పని చేయడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో ఉండు, నాకు సహాయం చేయ ప్రభువా. మనం అడగవలసిన మన చర్య అంతా ఆయనతో చెప్పుకోవాలి, మన బాధ అంతా ఆయనతో చెప్పుకోవాలి, మన కష్టం ఆయనతో చెప్పుకోవాలి. ఆయన ప్రార్థన ఆలకించి దేవుడని అర్థం. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రభువా, అంత మాత్రం చేతే కాదు, నీ కట్టడలను అనగా నీ వాక్యమును నాకు బోధించుము. పైనే ఉన్నాడు, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. ఇక్కడే ఉన్నాడు, నీ వాక్యం చేత నాకు బోధించు. నా బాధలన్నీ నీతో చెప్పుకుంటాను. నన్ను బుజ్జగించు, ధైర్యపరచు. మంచిది. 27వ వచనం, నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఒక రోజున దావీదు అన్నల క్షేమం కోసం గొర్రెల్ని వేరే వాళ్ళకి చెప్పి, యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీయులకి ఇశ్రాయేలులకి. ఆ యుద్ధం దగ్గరికి వచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? కొన్ని రొట్టె ముక్కలు, జున్నుగడ్డలు వాళ్ళ నాన్న ఇచ్చాడు. అన్నలకి ఇచ్చిరారా పోయి అని. అయితే ఈ లోపల అక్కడ ఒక జరుగుతుంది విచిత్రం. గొల్యాతు అందరికంటే పొడవుగా ఉన్నాడు, బలాఢ్యుడు. ఎవడు తన ఎదుట దూషిస్తున్నాడు. ఎవడికన్నా దమ్ముంటే రండ్రా, నన్ను ఓడించండి, ఫిలిస్తీన్లు అందరము మీకు సరెండర్ అవుతాం. మీరు ఓడిపోయారు అనుకో, మీరందరూ మాకు సరెండర్ అవ్వాలి. ఛాలెంజ్ విసిరుతున్నాడు. ఎవడు ముందరికి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు సౌలు ప్రకటన చేశాడు, గొల్యాతుని చంపే మనగాడు ఎవడన్నా ఉన్నాడా మనలో? ఉంటే చెప్పండి, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇది బహుమతి. బహుమతి ఏంటమ్మా? అర్ధరాజ్యం ఇస్తాను, సగరాజ్యం ఇచ్చేస్తాను, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు? గొల్యాతుని చూసి భయపడుతున్నారు. ఈ సమయంలో ఒక ఆయన వచ్చాడు, చిన్న కుర్రోడు. వారి దగ్గర వీరి దగ్గర వాడిని చంపితే ఏమిస్తారు బహుమతి అని అడిగితేనంటే ఇండైరెక్ట్గా. వాళ్ళ అన్నలు చూశారు, కపటం. రేయ్, నీ మనసు నాకు తెలుసు, గొర్రెల్ని ఎవడు పాలు చేసావురా? ఆ గొర్రెలు ఎక్కడున్నారా? ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? నాకు తెలుసు, నువ్వు కపటంతో వచ్చావు, యుద్ధం చూడాలని వచ్చావు, నాకు నీ సంగతి తెలుసు.
ఈ మాటలన్నీ నీకెందుకురా అని అన్నలు ఎంకరేజ్ చేయవలసిన బదులు డిస్కరేజ్ చేస్తున్నారు, తిడుతున్నారు. అప్పుడు వీరి ద్వారా వారి ద్వారా సౌలు దగ్గరికి వెళ్తారు. సౌలు దగ్గర నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఈ మాటకి అర్థం అక్కడ చెప్తున్నాడు. రాజా, నేను అడవిలో ఒక్కనే ఉంటాను, గొర్రెలను కాసుకుంటున్నాను, దూరంగా ఉన్నాను నేను, కానీ నా దేవునికి దగ్గరగా ఉన్నాను. నాకు బాధ వచ్చినప్పుడు నేను దేవునికి చెప్పుకుంటాను. పైన మనం చూసాం, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. అయ్యా, నేను అడవులో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంట వచ్చింది. ఆ ఎలుగుబంటని నేను జయించకపోతే నా గొర్రెలన్నీ తినేస్తుంది అది. భగవంతుడిని నేను ప్రార్థన చేశాను, ఆయన నాకు శక్తినిచ్చాడు. నాకు శక్తినిస్తే ఆ ఎలుగుబంటిని ఒట్టి చేతులతోటే ఎడదీసేశాను. నోరుని పెగలదీసి, నోరుని విడదీసేసి ఆ నోట్లో ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చాను, దాన్ని చంపేస్తాను. నా బలం కాదు, యెహోవా నా బలం. ఏం పాట పాడుతున్నాడు తెలుసమ్మా అక్కడ? యెహోవా నా బలం, యెహోవా నా గానం, యెహోవా నా కేడము, యెహోవా నా సమస్తం, యెహోవా నా యుద్ధం, యెహోవా నా పక్షాన ఉన్నాడు. నా పక్షా నుండి ఎలుగుబంటిని చంపాడు ఆయనే. రెండోసారి మరలా సింహం వచ్చింది. ఇప్పుడు ఇంకా బలమైన శత్రువు వచ్చాడు. సింహం అంత శత్రువు, మరలా ఒంటరే, పక్కన ఎవరు లేరు. ఏం చేయను? వెళ్ళాను, భగవంతుని ప్రార్థన చేశాను, వెళ్ళాను. నా పక్షాన యెహోవా యుద్ధం చేశాడు ఒట్టి చేతులతో, నాకు బలాన్ని ఇచ్చాడు. మీరు సింహం తల ఎంత ఉంటుందో తెలుసండి? సింహము వేరే భాగాలను పట్టుకోవచ్చేమో కానీ తలను చూస్తే అడిలిపోతాం, అంత పెద్దగా ఉంటుంది తల. ఆ తలని చేతులతో నోరుని పెగలు తీసేసాను. నోరుని పెగలు తీసి చంపేసి గొర్రెపిల్లని తీసుకొచ్చాను. ఇది నా వలం కలిగింది కాదు, నా దేవుడు. అనగా ఆశ్చర్య కార్యములను ధ్యానించడం. అవకాశం దొరికినప్పుడల్లా, ఇప్పుడు బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, అవకాశం దొరికినప్పుడు మన సాక్ష్యం, ఆయన ఆశ్చర్యకార్యాన్ని, మన జీవితంలో ఆయన చేసిన మేలుని, ఆశ్చర్యకార్యాలు ధ్యానం చేయడం. అది చిన్నదవ్వచ్చండి, చిన్నదవ్వచ్చు. ఏదో నేను అక్కడ ఉన్నానండి, సడన్గా బస్సు నా దగ్గరికి వచ్చేసింది, ఆయన ఎవరో నుండి లాగినట్టు లాగారు పక్కకి. ఒక రోజుని ప్రసంగి సాక్ష్యం చెప్తాడు, అయ్యా నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, కరెక్ట్ ట్రైను మధ్యలో కాలు పడిపోయింది, పక్కన ఎవరు లేరు, ట్రైన్ కదలబోతుంది, ఎవరో బయటకు లాగినట్టే నన్ను బయటకు లాగారు. సాక్ష్యం ఆయన ఆశ్చర్యకార్యాలు. ఈరోజు సజీవ లెక్కలో ఉండేవాని కాదేమో. ఆయన చేసిన ప్రతి మేలు 103వ కీర్తనలో మనం చూస్తాం. ఏమని చూస్తామమ్మా? 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయనకి స్తుతి చెల్లించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. గొల్యాత్ అంత పెద్ద సమస్య, సముద్రం అంత పెద్ద సమస్య, ఇశ్రాయేలు ఐగుప్తు సైన్యం అంత పెద్ద సమస్య. ఏ సమస్య వచ్చినా భగవంతుడు ఆయన మీద, నా పక్షాన, ప్రభువా నువ్వు నా కొరకు పూటపడు, నా కోసం ఉపవాసం ఉండు, నా నిమిత్తం ప్రార్థన చేయి, నా నిమిత్తం ఈ కార్యం చేయి. నాయన చిన్నపిల్లని ప్రభువా, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ప్రభువా ఈ రోజున చిన్నపిల్లని, చిన్న గొర్రె పిల్లని నువ్వు కాపాడకపోతే నా ప్రాణం పోయినట్టే, మంటిని హత్తుకొని చిన్నది, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించాలి.
నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, అర్థమయ్యేటట్టు చేయ. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానం చేస్తాను, మర్చిపోను. నేను ధ్యానం చేస్తూనే ఉంటాను. అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను గురించి సాక్ష్యం చెప్తూనే ఉంటాను. సరే, 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. భక్తుడు అంటాడు, అయ్యా కొన్ని అలవాట్లు వ్యసనంగా అయిపోయింది. ఏమేమి వ్యసనాలు ఉన్నాయో ఈ రోజుల వాక్యం వినేవారికి. దేని గురించి? సెల్ ఫోన్ అంటే వ్యసనం అయిపోయిందా? లేదా చాడీలు చెప్పడం వ్యసనమా? ఇతరులను చులకనగా చూడటం వ్యసనమా? ఆ మాటలు ఈ మాటలు చెప్పడం వ్యసనమా? తేలిగ్గా మాట్లాడటం వ్యసనమా? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే ముసలమ్మ ముచ్చట్లనే వ్యసనమా? భగవంతుడు ఈ రోజున సెలవిస్తాడు, ఏ వ్యసనం ఉన్నా అది మన ప్రాణాన్ని నీరు కారు చేస్తారు. ఆ వ్యసనం ఒక రోజుని వారు చెప్తారు, నిన్న నో స్మోకింగ్ డే అనమాట. నిన్న ఏం డే అమ్మా? నో స్మోకింగ్. నిన్న అయిపోయింది ఆల్రెడీ. నిన్న కూడా పొగ పీల్చకూడదు, సిగరెట్ కాల్చకూడదు. అది నిన్న ఆ రోజు. అయితే ఆ సిగరెట్ పెట్టి మీద ఒక మాట ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ కదండి. అంటే దాని అర్థం పొగ త్రాగుట హానికరం అని ఉంటుంది. పొగ తాగితే క్యాన్సర్ వస్తుందిరా, సస్తావని ఉంటుంది దాని మీద కదండి. కానీ వ్యసనం అది సిగరెట్ స్మోకింగ్. నా దగ్గర ఒక మేనేజర్కి రిపోర్ట్ చేసే ఉన్నప్పుడు ఆయన ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి బయటకు వెళ్ళిపోయి 3 సిగరెట్లు కాల్చాడు ఒకేసారి. ఫట్ మనం కాల్చాడు. అర్ధగంటకి మళ్ళీ లోపలికి వస్తాడు, అర్ధగంట పని చేస్తాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చోటున సిగరెట్లు కాల్చేస్తాడు. ఒకటి కాల్చాడు, ఒకేసారి 3 సిగరెట్లు కాల్చేస్తాడు. అది వ్యసనం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. అర్ధాంతరంగా 51 సంవత్సరం ఎంతో మనిషికి చనిపోయాడు. కోయంబత్తూరు అతనిది సిగరెట్ స్మోకింగ్ వ్యసనం. ఉదాహరణకి త్రాగుడు, మనకు తెలియదు. అది అంతా అయిపోయిన తర్వాత ఆసుపత్రికి వెళ్తాడు, అయ్యా నీ లివర్ పాడైపోయింది, ఇక మీదట నువ్వు తాగితే చచ్చిపోతావు అంటాడు. అనగా ఉదాహరణకి వ్యసనము, అనేకమైన వ్యసనాలు. వ్యభిచారాన్ని కొంతమంది వ్యసనంగా చేసుకుంటారు. ఏమవుతుంది? ఎయిడ్స్ వస్తుంది. పక్కన కూర్చోవడం కూడా ఇష్టపడరు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. అందుకే నాయన వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు భక్తుడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు, నీ వాక్యము చేత బలపరచు, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. 29వ వచనం. కపటపు నడత నాకు దూరం చేయి ప్రభా, వేషధారణ నాకు దూరం చేయి. ఏమన్నాడు భక్తుడు? కపటపు నడత నాకు దూరం చేయి, నీ ఉపదేశమును నాకు దయచేయము ప్రభువా. ఎంత చక్కని మాట. కపటపు నడత నాకు దూరం చేయాలి, నీ ఉపదేశం నాకు దయచేయము. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఏమన్నాడమ్మ అక్కడ? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఒకటి సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళకయు రొమ్ములో నా పాపం కప్పుకుంటే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. రొమ్ములో నా పాపం కప్పుకొని బయటికి ఎవరికి కనబడకుండా నటిస్తూ ఉంటే కపటపు నడత వేషధారణ భగవంతుడు మెచ్చడు. ప్రభువా, ఆ కపటపు నడతని నాకు దూరం చేయి, నీ ఉపదేశాన్ని నాకు దయచేయి ప్రభువా. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను బట్టి నాయన, నీ న్యాయ విధులను, నీ వాక్యమును నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.
సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను ప్రభువా. నీ న్యాయ విధులను అనగా నీ వాక్యమును నా ఎదుట నేను పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములను అనగా నీ వాక్యమును హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడని మనం చూసాం. యెహోవా ఆయన వాక్యం మనకి అవమానం కలగచేయదు. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవాలి. ఆయన వాక్యం మనల్ని బలపరిచేది, ఆయన వాక్యం మనల్ని స్థిరపరిచేది, ఆయన వాక్యం మనకు ధైర్యాన్ని ఇచ్చేది. అందుకే నిన్న రాత్రి కూడా మాట చెప్పాను, మనకి సంతోషం డబ్బే సంతోషాన్ని ఇస్తే ఈ లోకంలో ధనవంతులు మాత్రమే నవ్వాలి, పేదోడికి నవ్వు ఉండదు. కానీ పేదవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? చాలా అనారోగ్యం ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్య అయినా కూడా వారు నవ్వుతూ ఉంటారు. దేన్ని బట్టి? యెహోవా నీ వాక్యమును హత్తుకొని ఉన్నాను. నాకు తెలుసు భగవంతుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. 40వ వచనం 17వ వచనంలో ఆయన నన్ను తలంచుకుంటున్నాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తలంచుకుంటున్నాడు. అందుకే మనం చింతపడవద్దు. మీ మనసులో మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు. మీరు చేయవలసిన పని ఏంటి? ఆయన సన్నిధికి రావాలి. మీ సమస్య అంతా ఆయన, మీ చర్య అంతా ఆయనతో చెప్పుకోవాలి. హిజ్కియా ఉత్తరం పట్టుకొచ్చాడు, శత్రువు రాశాడు, నిన్నెవడు కాపాడతాడో చూద్దాం నా చేతిలో నుంచి అంటూ భయపెడుతున్నాడు. పెద్ద ఉత్తరం రాస్తాడు, రెచ్చిపోయేటట్టు. ఆ ఉత్తరాన్ని పట్టుకొచ్చాడు, కామ్గా దేవుని మందిరంలోకి వచ్చాడు, దానిని విప్పి పరచి చదివి వినిపించాడు దేవుడికి. అంతే. మనం చేయవలసిన పరిస్థితి ఏంటి తెలుసమ్మా? మన బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, చెప్పి మన బాధ ఆయనకి చెప్పాలి. మనం ఆయన సన్నిధిలో మన హృదయాన్ని విప్పాలి, పరచాలి. అందులో ఉన్న ప్రతి బాధ, మన యాంగ్జైటీస్, మన చింతలన్నీ ఆయన సన్నిధిలో చెప్పాలి. ఆయన సన్నిధిలో చెప్పి కామ్గా నా భగవంతుడికి చెప్పాను, ప్రభువా నువ్వు నా పక్షాన్ని యుద్ధం చేయాలి, నా పక్షం అనగా నాకు బదులుగా. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఒక మాట చెప్తాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీకు తెలియదు కాదు, అనేక సార్లు వాక్యం మనం విన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. 31వ వచనంలో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? కాముగా ఉండాలంతే. భగవంతుడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా కాముగా ఉండు. ఆ రప్షాకే నా మీద వేస్తున్నాడు రంకులు. వాడు అనుకుంటున్నాడు నిన్ను బాధ పెడుతున్నాడు అనుకుంటున్నాడు, వాడు అనుకుంటున్నాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని వాడు అనుకుంటున్నాడు. నాకేమనిపిస్తుందో తెలుసా? నా కనుగుడ్డును పొడుస్తున్నాడు వాడు, నా మీద వేస్తున్నాడు రంకులు. అందుకే మన దేవుడు మన పక్షాన, మీరు చూడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడమ్మా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? నువ్వేమో ఆ క్షణికమైనటువంటి దానికోసం నువ్వు భయపడతావు, నువ్వు ఇబ్బంది పడతావు. నా ఉద్దేశాలేమో వేరేగా ఉన్నాయి. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమెన్ ఆమెన్ అని ఆయన అంటున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలిగి తీయట్లేదు. అంతగా ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభు అని అంటే, నా కుమారుని ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాను అంటాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును
మనకెందుకు అనుగ్రహించడండి? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? రోమిలికి రాసిన పత్రిక 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచివాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. మీకు తెలుసామా? ఆయనే నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే నీ పక్షాన వాద్యం ఆడుతున్నాడు. పోన్లే ప్రభువా, ఇవి ఒకసారి క్షమించు. పోన్లే ప్రభువా, పిల్లోడు అడలిపోతున్నాడు, ధైర్యం విడిచిపెట్టాడు, అయ్యో ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నాడు, కొంచెం చూడు ప్రభువా అని నీ పక్షాన నా పక్షాన దేవునికి యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తారు. ఎంత గొప్ప భాగ్యం మనం! ఏమా, మన కొరకు విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు. ఆయనే ప్రార్థన చేస్తున్నాడు నీ కోసం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడమ్మా? క్వశ్చన్ మార్క్. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనా, గొల్యాత్ అంత సమస్య అయినా, ఎర్ర సముద్రమైన సమస్య అయినా, బాధ అయినా, అనారోగ్యమైనా, ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపునా? దేవునికి స్తోత్రం. అయినను మనలను ప్రేమించిన వాడి ద్వారా మనము వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయం పొందుచున్నాం. ఎలా? అది మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునైనా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరేదైనా కూడా మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి, మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. 39వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఆయన మన ధైర్యం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దు ప్రభువా. 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. అప్పుడు మనం సిగ్గుపడం. ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనం పాపం చేయం. ఆయన వాక్యం మీద మన ధ్యాస ఉంచుకోవాలి. అప్పుడు మనకు అవమానం కలగదు. ఇక్కడ అంటాడు, యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దు. నా హృదయమును నువ్వు విశాలపరిచినప్పుడు, విశాలపరచడం అంటే మనం నేరోగా ఆలోచించకూడదు, బ్రాడ్గా ఆలోచించాలంటాడు. బ్రాడ్గా అంటే విశాలంగా. మనం భగవంతుని దగ్గరికి వచ్చి సంకుచిత్వం ఉండకూడదు. సంకుచిత్వం అంటే ఆయన గురించి తక్కువగా అంచనా వేసుకోవడం. నా హృదయము నువ్వు నీ విశాలపరిచినప్పుడు లోపల ఉన్నదంతా బయటికి గంటేస్తాను, ఓన్లీ వాక్యమే ఉంచుకుంటాను. మీకు అర్థమవుతుందండి? మన హృదయంలో విశాలపరిచినప్పుడు అనగా ఖాళీ చేసినప్పుడు, మన హృదయం ఖాళీగా ఉంటే ఆయన వాక్యంతో మనం నింపుకోవడానికట ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతామట. ఆయన వాక్యం పట్ల మనకు ప్రేమ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. మనం అందుకే ఆయన హృదయమైన తలుపునొద్ద నిలుచుంటాడు. వాక్యం ఎప్పుడు నీ హృదయంలోకి రావడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ఉన్నతమైన గొల్యాతును చంపేంత బలం ఇవ్వడానికి, సింహాన్ని చంపేంత బలం ఇవ్వడానికి, ఎలుగుబంటిని చంపేంత బలం ఇవ్వడానికి, ఎర్ర సముద్రాన్ని చీల్చేంత బలం ఇవ్వడానికి, యోర్దాను నదిని చీల్చేంత బలం ఇవ్వడానికి. సూత్రం వాక్యం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు నన్ను
మనలను దీవించునుగాక. మన ప్రతి అవసరత యేసు నామములో, బలమైన నామం, శక్తిగల నామం, స్వస్థతపరిచే నామం, బాధల నుంచి బయటపడేసే నామం, సమస్యల నుంచి దూరపరిచే నామం యేసు నామం. యేసు నామం, యేసు నామం. ఆ యేసు నామంలో నీ ప్రతి అవసరత భగవంతుడు తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్.